హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 27 ఎపిసోడ్. ఏమైనా ప్రాబ్లమా అంటూ మిథున చేతిని పట్టుకుని మెల్లగా నిమురుతూ లాలనగా అడిగాడు జై. ప్రాబ్లంకే హెడ్ మా ఆయన, పక్కన ఉండగా ఇంకో ప్రాబ్లం నన్ను ఎలా టచ్ చేస్తుంది అని డ్రామాటిక్గా అంది మిథున. ఏంటే, ఏదో టెన్షన్లో ఉన్నావు కదా అని కన్సర్న్ చూపిస్తే నాకే పెడుతున్నావా? నీ చావు నువ్వు చావు పో అంటూ చేతిని విసిరి కొట్టాడు జై. అబ్బో, అంతా కోపమే అని నవ్వింది. కాదు, తాపం. రా తీర్చు. సింగారించుకొని తెగ తిప్పుకుంటున్నావుగా నా ముందు. నేనెంతో మంచివాడిని కాబట్టి నీ ఆగడాలు భరిస్తూ సైలెంట్గా చూస్తున్నాను. అదే ఇంకొకడైతే పెళ్ళామనే చొరవతో ఈ పాటికి ఎన్ని సరసాలాడునో. నేను అలా చేశానా? అయినా నా మంచితనం నువ్వు గుర్తించడం లేదు అని అలకగా అన్నాడు జై. సన్నగా నవ్వుతూ, అంటే ఇప్పుడు తమరికి గుర్తింపు కావాలన్నమాట. హీ అంటూ పెదవులు సాగేసి నవ్వుతూ అంటూ నిలువుగా తల ఊపాడు క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ. సరే, మీరు మంచివారు, మహానుభావులు, సత్పురుషులు. మీకు రవీంద్ర భారతిలో సన్మానం చేయిస్తాను మావయ్య గారితో చెప్పి. ఫీల్ అవ్వకండి అంటూ చెస్ట్ మీద చిన్నగా తట్టింది మిథున. చెయ్యి పట్టుకొని మీదకు లాక్కుని, ఏంటే ఎక్సెక్కాలుగా ఉందా, డ్రామా క్వీన్ నువ్వు అంటూ పెదవుల మీద చిన్న పెక్ ఇచ్చాడు జై. ఇదిగో ఈ అతి చొరవే వద్దనేది అంటూ గుర్రుగా చూసింది. నా పెళ్ళాం నా ఇష్టం, మధ్యలో నీకేంటే ఇచ్చింగ్ అంటూ కనుబొమ్మలు ఎగరేసి, ఏదో పాపం భయపడి చేస్తుంది అని ఈ ర్యాపిడ్ పిల్లని వదిలేస్తే ఓ ఎగురుతోంది. ఈ నైట్ చెప్తా నీ పని అని మోకింగ్ వాయిస్తో ఇంటెన్స్డ్ లుక్ ఇచ్చాడు జై. మనసులో కలవరింత కలిగి సోగకళ్ళని కిందకి వాల్చేసి, వదులు జై అంటూ మెల్లగా అంది. ఎప్పుడూ వదులు వదులు అంటావేంటే రాక్షసి, పో అంటూ విసుక్కొని మిథునం తోసేసి కళ్ళు మూసుకున్నాడు జై. చిన్నగా నవ్వుకుంటూ బెడ్ ఎడ్జ్గా ఆనుకొని కూర్చుని తల వెనక్కి వాల్చింది మిథున. కళ్ళు తెరిచి చూసి మిథున కూర్చున్న పొజిషన్ చూసి ఇటు తిరుగుతూ ఒడిలో తల పెట్టేసి నడుము చుట్టూ చేతిని బిగించాడు జై. ఏమీ అనకుండా హెయిర్లోకి వేళ్లు జొచ్చి మెల్లగా లాగుతూ, ఎంత వద్దనుకున్నా వివేక్ రూపం కనుపాప ముందు నుండి కదలని మారాన్ చేస్తుండగా కాలేజీ ల్యాబ్లో తను ఏడ్చింది, వివేక్ క్రూరంగా నవ్వుతూ తన మీదకి రావటం అన్నీ కళ్ళ ముందు తిరిగేసరికి మేనంతా చల్లబడిపోయి హార్ట్ బీట్ రైజ్ అయింది మిథునకి. జై చేత్తో మెల్లగా నిమురుతూ వేళ్లతో ఆడిస్తూ ఉండటంతో ఆ స్పర్శకు తనకే తెలియని ధైర్యం ఆవహించి, ఛీ, వాడికి నేను అప్పుడే భయపడలేదు, ఇప్పుడు టెన్షన్ పడటం ఏంటి ఫూలిష్గా, ఏవైనా ఎక్కువ తక్కువలు చేస్తే నరికి పోగులు పెడతాను స్క్రౌండ్రల్ని అనుకుంది కోపంగా మిథున. కాసేపు మైండ్కి రెస్ట్ ఇవ్వవే, ఎందుకంత ఓవర్ థింకింగ్ చేసి దాన్ని చీల్చి చెండాడుతావు అని పొట్ట మీద చిరుముద్దులు అద్దాడు జై. చెవి మెలితిప్పుతూ, నన్ను టెంప్ట్ చేయాలని చూడకు అని నవ్వింది. నేను చేయాలని అనుకుంటే 10 నిమిషాలు చాలే, ఎచ్చులు పోకు అని పొట్ట మీద బయట చేసి, పిచ్చుకు పిల్లలా ఎప్పుడు చూడు కిచకిచమంటూ రొదన చేయకు, నేను ప్లెజెంట్ మూడ్లో ఉంటేనే నీకు మంచిది, కాదని రేగి గోకావే తర్వాత జరిగేది నీ ఊహకే వదిలేస్తున్నాను అన్నాడు జై. ఈ బెదిరింపులకేమీ తక్కువ లేదు సార్ దగ్గర అని జుట్టుని గట్టిగా లాగింది. భలే సమ్మగా ఉంది కానీ మసాజ్ అంటూ కళ్ళు మూసుకున్నాడు జై. ఇద్దరి మధ్య మౌనం వచ్చి మైండ్ పీస్ఫుల్గా ఉండి అలాగే ఉండిపోయారు. 1 అవర్ గడిచాక రూమ్ డోర్ సౌండ్ వచ్చింది. జై, ఎవరో పిలుస్తున్నారు లే అంటూ మెల్లగా అంది. వస్తే వచ్చారు లేవే, వాళ్లే పోతారు, డిస్టర్బ్ చేయకు అంటూ మరింత దగ్గరికి జరిగాడు జై. అయ్యో, ఇది మన ఇల్లు కాదురా మగడా, మనం ఫంక్షన్కి వచ్చాం లే ముందు అంటూ ముద్దుగా కసురుకుంది. పైకి లేచి, అరే భలే చెప్పావే, నాకు తెలవదు మరి ఇది మన ఇల్లు కాదని అంటూ బుగ్గలాగి బెడ్ దిగాడు జై. మిథున లేచి వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా పట్టుపావడా కట్టి జడకుచ్చులని తిప్పుతూ ఉందో అమ్మాయి. మిథున సన్నగా నవ్వుతూ, నానమ్మ పిలిచారా అని అడిగింది. భోజనానికి రమ్మన్నారు అంటూ అడుగు ముందుకు వేసి వచ్చి జయబాబుని చూసి అలాగే ఫ్రీజ్ అయిపోయింది ఆ భామ. పంచదార చిలకలా బాగానే ఉంది పిల్ల. ఎవరి పాప, ఇందాకలు కనిపించలేదే ఈ తళుకులు తారామణి అని తన ఎక్స్రే కళ్ళతో చూస్తున్నాడు జై. చిన్నగా చలించి ఇద్దరినీ డిస్టర్బ్ చేసి, వస్తున్నావు నువ్వెళ్ళు అంటూ సీరియస్గా చెప్పింది మిథున. త్వరగా రండి అంటూ గీరపోతూ వెళ్ళింది ఆమె కూడా. హెడ్ టర్న్ చేసి మరీ చూస్తున్నాడు జై. దేవుణ్ణి అడగకపోయావా వెనక కూడా కళ్ళు ఇమ్మని, చక్కగా ముందు వెనక కూడా చూడొచ్చు అంది కచ్చిగా మిథున. అలా అడిగితే ఇస్తాడేంటే గాడ్ అంటూ ఆశగా అడిగాడు జై. పళ్ళు నూరేస్తూ, నువ్వు ఆయనకు ప్రియభక్తుడు కదా, ఇస్తాడు, అడిగి చూడు అంది మంటగా. నాకో డౌట్ ఉందే, కొంచెం తీరుస్తావా అని పెదవంచును నవ్వు దాచి అడిగాడు జై.
రొసరొసలాడుతూ ఏంటో తమరికి వచ్చిన అనుమానం అంటూ సాగదీసింది. ప్రతి దేవుడికి ఇద్దరు పెళ్ళాలున్నారు కదా, ఇద్దరు భార్యలు ఉండటం దేవుడే తప్పు కాదని చెప్పినప్పుడు మరి మీ ఆడవాళ్ళేంటే జస్ట్ అలా మరో పడతని చూస్తే బగ్గున మండిపోతారు. అన్ని శక్తులు ఉన్న గాడ్స్ వైఫ్కే లేని పాజిటివ్నెస్ భూలోకంలోని మీకెందుకే, ఓ తెగ ఎగురుతారు మిడత మొహాలు వేసుకొని. అలనాడు ఇంద్రుడు అహల్యని కోరుకోవడం తప్పు కానప్పుడు ఇప్పుడు మేం చేసినా తప్పు కాదు కదే అంటూ ఉడికించాడు జై. నీ తొక్కలో లాజిక్లు ఆపు, నీలాంటి వాడిని ఆదర్శంగా తీసుకుంటే అందరూ రెండేళ్ల పూజారులే అవుతారు అంటూ మండిపడింది మిథున. ఎందుకంత కోపం, నేను అడిగింది రీజనా కాదా, ఫస్ట్ అది చెప్పు అంటూ నవ్వాడు. నిన్ను అంటూ చెంగు తీసుకుని నడుం చుట్టూ దోపి జై మీదకు వచ్చింది మిథున. ఇదిగో మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే తాట తీసేస్తాను అంటూ వాష్రూంలోకి దూరాడు జై. హే భగవాన్, ఇలాంటి టిపికల్ మొగుడిని ఇచ్చావేంటయ్యా అంటూ తల బాదుకుంది మిథున. ఫ్రెషప్ అయ్యి బయటికి రాగానే జైకి ఫోన్ వచ్చింది. ఫ్రెష్ అవుతావా అని అడుగుతూ ఫోన్ తీసుకొని అబ్రాడ్ నుండి ఫ్రెండ్ చేస్తున్నాడు, వెయిట్ అన్నాడు. మీరు మాట్లాడి రండి, నేను నానమ్మ దగ్గరికి వెళ్తాను అంది మిథున. ఫోన్ లిఫ్ట్ చేసి చేత్తో సైగ చేసి హలో అంటూ బాల్కనీలోకి వెళ్ళాడు జై. మిథున కిందకి వెళ్ళడానికి వస్తుండగా సడన్గా ఆమె చేతిని పట్టుకొని రూంలోనికి లాగాడు వివేక్. ఆదమరుపుగా ఉన్న మిథున ఏం జరిగిందో గ్రహించేలోపే రూంలోనికి వెళ్ళిపోయింది. తన చేతిని పట్టుకున్న వివేక్ చేతివైపు కోపంగా చూసి విసిరికొట్టి, ఎంత ధైర్యంరా, నన్నే టచ్ చేస్తావా అంటూ చెయ్యి లేపింది కొట్టడానికి. ఆ చేతిని గాల్లోనే క్యాచ్ చేసి పట్టుకొని, ఏంటి కొట్టేద్దామనే అంటూ క్రూయల్గా నవ్వాడు వివేక్. కొట్టడం కాదు, చిల్లర వేషాలు వేస్తే చంపి బొంద పెడతా, కళ్ళ నుండి నిప్పులు చెరుగుతూ డోంట్ టచ్ రాస్కెల్ అంది మిథున. చేతిని వదిలేస్తూ, నీ పొగరు అప్పుడు మీద మించి పెరిగింది, ఇదంతా ఆ ప్లేబాయ్ గాయుడైన జైన్ చూసుకునే అంటూ హేళనగా నవ్వాడు. హోల్డ్ యువర్ టంగ్, నా భర్త ఏమైతే నీకెందుకురా, నీలా పైశాచికంగా ఆడపిల్లల మీద పడటం లేదు. వ్యామోహంతో ఒళ్ళు కొవ్వెక్కి లవ్ అనే పేరుతో మోసం చేసి ఆడపిల్లల లైఫ్తో ఆడుకోవటం లేదు. నీలాంటి పశువుకి జై పేరు ఎత్తే అర్హత లేదని నీకు తెలీదా అంటూ వియర్డ్ లుక్తో అడిగింది మిథున. ఎంత పొగరే నీకు అంటూ ముందుకు రాబోతుంటే, ఆగు, నన్ను టచ్ చేశావని నా భర్తకు తెలిసిందే అనుకో, నా బావ కొడితేనే ఇన్నాళ్ళకు సెట్ అయ్యి ఇప్పుడిప్పుడే కాస్త అలా అలా తిరుగుతున్నట్టు ఉన్నావు. అదే జై కొడితే చిటికి వేసి పైకి చూపిస్తూ డైరెక్ట్గా యమపురికే టిక్కెట్ తీసుకుంటావు అని పొగరుగా చెప్పింది. నీకు చాలా ఉందే అని యగాదిగా చూస్తూ, అప్పటికంటే ఇప్పుడు మరింత అందం పెరిగింది, పెర్ఫెక్ట్ బాడీ స్ట్రక్చర్స్ అంటూ వెకిలిగా నవ్వాడు. ఈ అందంతోనే రిచ్ పర్సన్ జైని పడేశావు. నా దగ్గర డబ్బుంది, నేను పెళ్లి చేసుకుంటాను అన్నాను, మరి నేనెందుకు నచ్చలేదు? నేను బెడ్ మీద మంచి రసకుడినే, నిన్ను ఫుల్గా ఇంప్రెస్ చేద్దును, నువ్వే ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదు నాకు అంటూ వంకరగా నవ్వాడు వివేక్. చంపేస్తాను వల్గర్ వాగుడు వాగితే. నీలాంటి నీచుణ్ణి బుద్ధి ఉన్న ఏ ఆడపిల్ల తన షాడోను కూడా టచ్ చేయనివ్వదు. వావి వరసలు లేని కుక్కవి నువ్వు, ఛీ అంటూ చేదరించుకొని బయటికి రాబోతుంటే మిథున ముందుకు వచ్చి, ఆగు, నువ్వు అనేసిపోతే ఎలా, నేనేం చేస్తానో చెప్పొద్దా అని. అవును, నాకు వావి వరసలు ఉండవు, సో వాట్ అంటూ నిర్లక్ష్యంగా అడిగాడు. నన్ను కొట్టిన నిన్ను, నీ బావగాడిని అంత ఈజీగా వదిలేస్తానని అనుకోకు. నీ లైఫ్లో సునామీ తెప్పించి నీ బ్రతుకు అల్లకల్లోలం చేస్తాను. ఏ మొగుడిని చూసి బీరాలు పోతున్నావో వాడితోనే నీకు హెల్ని చూపించేలా చేయించకపోతే నేను వివేక్నే కాదు అంటూ మంగయ్య శబదాలు చేశాడు. మా బావ లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయలేవు. ఇంకా జై నా గురించి 1,00,000 చెప్పినా ఎప్పటికీ నమ్మడు. కావాలంటే ప్రయత్నించుకో, బట్ నీ గురించి తనకు తెలిస్తే ఆ హెల్ ఏదో నీకు చూపిస్తాడు. నా లైఫ్ను స్పాయిల్ చేయాలని చూసావని తెలిస్తే చాలు, చావే నీకు అంది మిథున. వాడంత పోటుగాడా, అది చూస్తాను. నేను ఎప్పుడు ఎలా నీ లైఫ్లోకి వస్తానో నీ ఊహకి కూడా అందదు. కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి ఓ బేబీ, సీయు అంటూ విషపు నవ్వు నవ్వుతూ వెళ్ళిపోయాడు వివేక్. ఛీ ఎదవ, వీడి జన్మలో మారడు అనుకుని బయటికి రావడానికి కొంచెం భయం వేసి డోర్లో నుండి తల బయటికి పెట్టి చూసి ఎవ్వరూ లేరని రిలాక్స్ అవుతూ గబగబా అడుగులు వేసుకొని వచ్చింది మిథున. ఇందాక జడకుచ్చుల పాప కంట్లో పడనే పడింది ఆ సీన్. అదేంటి, వివేక్ అన్నయ్య అదే రూంలో నుండి వచ్చాడు, తర్వాత ఈమె వచ్చింది, ఈ విషయం వెంటనే మానసక్కకు చెప్పేయాలి అంటూ ఉడతలా ఉరికింది జడకుచ్చులు. జై ఏడిరా అని ప్రేమగా అడిగింది బామ్మ. ఫోన్ మాట్లాడుతున్నారు నానమ్మ అని నవ్వు మొహంతో చెప్పింది మిథున. ఇద్దరూ భోజనం చేయండి, మీతో మాట్లాడినట్టే లేదు అంది పెద్దావిడ. పోనీ మాతో ఊరు రండి నానమ్మ, మీ ఫ్రెండ్ని కలిసినట్టు కూడా ఉంటుంది కదా అంది మిథున.
ఈ ఆలోచన బాగుందే మనవరాల అంటూ బొగ్గలు పుణికింది బామ్మ. మానస చెవిలో గుసగుసలాడేస్తోంది మిథున వైపు చూపిస్తూ జడకుచ్చుల పాప. వింటున్న మానస కళ్ళు ఊరి చెరువంత సాగి, నువ్వు చెప్పింది నిజమేనా అంటూ అనుమానంగా అడిగింది. నువ్వు చచ్చినంత ఒట్టక్క అంటూ చెయ్యి మానస నెత్తిమీదే పెట్టింది కంత్రీది. ఏహే, నా మీద ఒట్టేస్తావేంటే అంటూ విసుక్కొని వివేక్ కోసం కళ్ళతోనే గాలించింది మానస. దూరంగా నిలబడి ఫోన్ మాట్లాడుతున్న వివేక్ని చూసి, నువ్వు ఈ విషయం ఎవ్వరి దగ్గర వాగొద్దు అని చెప్పి మరీ వెళ్ళింది. నువ్వు చెప్పొద్దంటే నా నోరు ఊరుకోవద్దు అనుకుంటూ తిప్పుకుంటూ ఎవరికి చెప్పాలా అని అటూ ఇటూ చూసింది ఈ జడకుచ్చులు. జై రావడంతో ఫుడ్ సెక్షన్ వైపు వెళ్లారు ఇద్దరు. ఇద్దరు ప్లేట్స్లో వడ్డించుకొని తీసుకువచ్చి పక్కగా ఉన్న చైర్లో కూర్చున్నారు. తింటూ, నానమ్మ మనతో వస్తుందట అమ్మమ్మని చూడటానికి అంది మిథున. ఓకే రానివ్వు అని, ఏంటా పిట్టతిండి సరిగ్గా తిను అంటూ కసిరాడు జై. జై కేరింగ్కి ఎఫెక్షన్కి అంతా తనకే కావాలని మనసు ఆరాటపడుతుంటే, మైండ్ అది సాధ్యమేనా, ఎక్కువ ఆశపడుతున్నావేమో, తర్వాత బాధపడతావు నువ్వు అంటూ హెచ్చరించింది. మనసు బాధగా మూలిగింది మైండ్ హెచ్చరికకి. జడకుచ్చులు డైరెక్ట్గా వెళ్ళి వరాలు బామ్మతో చెప్పింది మిథున గురించి. ఇంకేముంది, బామ్మ హస్తం ముద్ర జడకుచ్చుల దవడ మీద స్టాంపులా పడింది. తలంతా గ్లోబ్ తిరిగినట్టు తిరిగింది బామ్మ దెబ్బకు. అది చూసిన వివేక్ మానసులకు ఫ్యూజులు ఎగిరిపోయి గుడ్లు తేలేసి అలాగే చూశారు. జడకుచ్చుల గోప ఎందుకు అదిరిందో కాస్త వెనక్కి వెళ్ళి చూద్దాం రండి మరి. మిథునతో మాట్లాడుతున్న బామ్మని గెస్టులకు ఇచ్చే గిఫ్టు ఎవరితో ఇప్పించను అని అడిగేందుకు శారదని పిలిచింది. కూర్చో మిథున, నేను ఇప్పుడే వస్తాను అని వెళ్ళింది బామ్మ. శారద అడిగిన దానికి జాగ్రత్తగా ఇవ్వాలి, ఎవరిని వదలకుండా ఎవరిని ఇమ్మందాం అని అటూ ఇటూ చూసి కోడల తరపున చుట్టాన్ని పిలిచి, అమ్మాయి గిఫ్ట్స్ వెళ్లేవాళ్ళు గెస్టులకు బాధ్యతగా అందించు, నువ్వైతేనే ఎవరినీ మర్చిపోకుండా ఇవ్వగలవు అని పురమాయించి, శారద మీ వదినికి అప్పగించు, తనే చూసుకుంటుంది అని చెప్పింది బామ్మ. సరే అత్తయ్య అని రావదినా అని తీసుకువెళ్ళింది శారద. పొట్టలో ఉన్న రహస్యం పుట్టలోనైనా ఊదకపోతే మనశ్శాంతి ఉండదట కొందరికి. మానసిక చెప్పింది కదా, గమ్మున కూకోవాలా, అబ్బే అలా ఉంటే కుచ్చుల ఇన్నర్ పీస్ ఘోరంగా దెబ్బతినదు మరి. మిథునతో ప్రేమగా మాట్లాడుతున్న బామ్మని చూసి కుళ్ళొచ్చి ఎలా అయినా తన మీద నెగిటివ్ ఫీలింగ్ రప్పించాలనుకొని, అమ్మమ్మ నీతో ఒక విషయం చెప్పాలి అంది జడకుచ్చులు. బ్రహ్మానందం చేసిన సీన్ ఇమేజ్ చేసుకుంటే సరిపోతుందేమో ఇక్కడ మనం. ధనుష్టు పెదరాయుడు అంటూ ఊపుకుంటూ వెళ్ళి, పెదరాయుడు గారు మీ తమ్ముడు టీచరమ్మ నుంచుకున్నాడు అని చెప్పి గోప పగలగొట్టించుకుంటాడే, సేమ్ అదే సీన్ ఇది. పాప అంటే సదభిప్రాయం లేని బామ్మ మొహం చిట్లించి ఏంటది అని కరుకుగా అడిగింది. అటూ ఇటూ చూసి, అమ్మమ్మ అదే మిథున ఉందే, తన క్యారెక్టర్ అస్సలు మంచిది కాదు అని రహస్యంగా చెవి దగ్గరికి వచ్చి చెబుతూ, పైన రూమ్లో వివేక్ అన్నయ్యతో సరసాలాడటం నా కళ్ళారా చూశాను, అంత హ్యాండ్సమ్ అంటూ జైని తలుచుకుని పెదవులు చప్పరిస్తూ, హస్బెండ్ ఉండగా ఛీ ఇదేం పాడుబుద్ధి, వేరే ఇంటికి ఫంక్షన్కి వచ్చామనే సెన్స్ కూడా లేకుండా వివేక్తో రొమాన్స్ చేస్తోంది అని తన ధోరణిలో కథ చక్కగా అల్లేస్తూ చెప్పుకుపోయింది బామ్మతో. బామ్మ మొహంలో మారే ఎక్స్ప్రెషన్ గురించి అస్సలు పట్టించుకోలేదు పాప. బామ్మ ఫేస్ రెడ్ చిల్లీ కొరికితే ఎర్రబడుతుందే, అలా ఎర్రబడి కోపంతో ఊగిపోతూ పిల్ల గోబ మీద తన చేతి ముద్ర వేసింది. రెండోది కూడా పడిన సౌండ్కి మానస వాళ్ళు స్పృహలోనికి వచ్చి పరుగున వచ్చి జడకుచ్చుల్ని పక్కకు లాగింది. లేకపోతే ఇంకో రెండో మూడో పడి రోగం చప్పగా కుదురును. అమ్మమ్మ ఏం చేసింది అలా కొడుతున్నావు అని అడిగింది మానస. కొట్టాలా నరకాలా దీన్ని అంటూ ఉరిమి చూసి, మిథున గురించి తప్పుడు వాగుడు వాగుతోంది, నాలుగు చీరేస్తాను అంటూ ముందుకు వచ్చింది బామ్మ కోపంగా. కన్నీళ్లు కారుస్తూ చెంప మీద చేయి పెట్టుకుని, నేనేం లేనిది చెప్పలేదు, వివేక్ అన్నయ్య ఉన్న రూమ్ నుండి ఆమె రావటం నేను చూశాను అంటూ రోషంగా చెప్పింది జడకుచ్చులు. వివేక్ గతుక్కుమని, ఏం వాగుతున్నావు, నీకు పిచ్చా, జైతో ఏదో బిజినెస్ డీల్ మాట్లాడదామని ఆ రూమ్లో కూర్చున్నాము, నేను ఫోన్ కాల్ వస్తే బయటకు వచ్చాను, నేను వచ్చాక వాళ్ళు వస్తే ఏవేవో వాగేస్తావా అంటూ ఇరిటేట్ అయ్యాడు. ఆ రూమ్లో జై కూడా ఉన్నాడా అంటూ నంగనాచి తుంగబుర్రలా అడిగింది. దీనికి ఇంకో 4 పడినా పాపం లేదు, ఛీ నీ బుద్ధి మారదే అంటూ ఏసడించుకుని వెళ్ళింది బామ్మ. మానస కాల్ చేసేలా చూస్తూ, నీకు కొంచెం కూడా సెన్స్ ఉందా, ఈ మాట ఆ వగరబోతు జై వింటే నిన్ను ఇక్కడే గోయి తీసి పాతేస్తాడు అని తిట్టిపోసింది. గుడ్లు మెటకరిస్తూ, చెంపలు నొప్పి వస్తున్నాయి మమ్మీ అంటూ రాగాలు తీస్తూ అక్కడి నుండి జారుకుంది పిల్ల. తల బాదుకుంటూ, నీకు బుద్ధి లేదు వివేక్, నీ బిహేవియర్ మార్చుకోకపోతే ప్రియాంక మీద ఆశలు వదులుకోవాల్సి వస్తుందని హెచ్చరించి వెళ్ళింది మానస.
పెదవిని బయట చేసుకుంటూ ప్రియాంక నాదే, దాని పేరును ఉన్న ఆ ల్యాండ్ కూడా నాదే అంటూ ఈవిల్ స్మైల్ ఇచ్చాడు వివేక్. లంచ్ చేసి అందరికీ చెప్పి బామ్మని పట్టుపట్టి తనతో బయలుదేరి తీసింది మిథున. నువ్వు చాలా మొండిదానివే పిల్ల అంది కారులో బామ్మ. అవును గ్రాని, మొండే కాదు రాక్షసి పిశాచి కూడా. రోజూ నన్నెంత టార్చర్ పెడుతుందో అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టాడు జై. కొరకొరా చూస్తూ నేనేం టార్చర్ చేశాను తమరిని అంటూ పెదవి విల్లులా విరిచింది మిథున. లో వాయిస్తో అందాలు చూపించక కవ్విస్తూ టార్చర్ పెట్టడం లేదు అని కళ్ళు ఎగరేశాడు జై. పళ్ళు గిట్టకర్చి సీరియస్గా చూసింది మిథున. సన్నగా కన్నుగీటి విజిల్ వేస్తూ డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టాడు జై. పెదవులు కదిలిస్తూ తిట్టుకుంది మిథున. సమయం కరిగింది. చేరవలసిన గమ్యస్థానానికి కారు సేఫ్గా చేరింది. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.